ఇది రాధా మనోహర్ దాస్ గారు ఇంటర్వ్యూ టైంలో చేసినప్పుడు ఇచ్చినటువంటి ఇది ఇక్కడ వాళ్ళకి పుట్టి తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రెల్లారా, ఎవరికైనా దమ్ముంటే నన్ను మతం మార్చండి. సార్ ఫస్ట్ మీరు తమిళైన్ చదివారు కదా, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే రాధా మనోహర్ దాస్ గారి స్వస్థలం ఏది, ఆయన అసలు పేరేంటి? అదేం ప్రశ్న? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎక్కడ వాళ్ళకే పుట్టారు అని అంటున్నాడు కదా, నేనేమంటున్నా మేమందరం ఏడే పుట్టాంలేండి. మా డౌట్ ఏంటంటే ఈ కొంపదీసి మా డౌట్ ఇక్కడ వాళ్ళకే పుట్టారు అంటే అది వేరు. ఇక్కడే పుట్టాం, అందరం భారతదేశంలోనే పుట్టాం. మా నాన్న భారతదేశమే, అమ్మద భారతదేశమే, అమ్మ నాన్నకే పుట్టాం. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే కొంపదీసి లేకపోతే ముస్లింస్ కి లేకపోతే దళితులకి వస్తున్నారు అక్కడ. ఎందుకంటే కరపత్రంలో మొదటి లైనే పెట్టుకొని తిరిగాడు. 7 పేర్లు పెట్టుకోరు, 7 పేర్లు పెట్టి 7 పేరు చెప్పాలండి. ఫస్ట్ అరుగుంటుగాడు విగ్గు సార్, అది పిలకది, ఆ పిలక కూడా సౌరం, అది తల మీద రమ్మానంటే లైవ్ లోకి. ఎందుకంటే వ్యక్తిగతంగా అంత కోపం ఉంది మీరు ఆయన బైబుల్ పట్టుకున్నాడు సార్. ఈడంతా దిక్కుమాలిన బుద్ధి ఎవడికి ఉండదు. ఈడు చేసే అన్ని కూడా ఆ పనులు. సార్ శిష్యురాలకి ఫోన్ చేసి సృజన తిన్నావా, కిచిడి కలుపుతున్నావా, ఈడు కథలు ఈడు మాట్లాడతారు సార్. ఆడు రాసింది ఒక పాంప్లెట్, అది పట్టుకొని మీరు నన్ను మళ్ళీ అడగడం. ఇద్దరు కూర్చోబెట్టండి సార్. నేను అడుగుతున్నాను సార్, నేను బిందాస్ గా చెప్తున్నా, భారతదేశానికి సంబంధించిన మద్దిశెట్టి కోటయ్య, మద్దిశెట్టి వెంకలమ్మ గారికి పుట్టిన మద్దిశెట్టి ఎర్రప్ప అనే నేను పుట్టాడో తెలియని రాధా మనోహర్ దాస్ అడుగుతా ఉన్నా. పుట్టుంటే రమ్మనండి సార్, ఇదే ఛానల్లో డిబేట్ కూర్చుంటాం, ఇద్దరం మాట్లాడతాం. ఇక్కడ ఆయన చివరిలో ఇచ్చినది ఏంటంటే, దమ్మున్న క్రైస్తవులు ఎవరైనా సరే నికార్సైన హిందువును నాకు ఫోన్ చేసి నన్ను మతం మార్చగలరు. ఈ ప్రశ్నలో 50 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే 90 లక్షలు మేము ఇచ్చి మతం మారుతాం. వాడు రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్కగాడు 10 రూపాయలు ఇస్తావా, 20 రూపాయలు ఇస్తావా, మతం మారుతావా అనేవాడు. వాడు మాకేమి ఇస్తాడు సార్? నా దగ్గరికి రమ్మనండి, వాడికి ఇస్తాను నేను. ఎంత డబ్బులు కావాలో. ఎందుకు ఈ దిక్కుమాలిన పనులన్నీ? రైల్వే స్టేషన్ లో అడుక్కునే వాళ్ళు కనపడితే ఎవరైనా భిక్ష వేస్తారు. ఈడు ఏమంటాడు తెలుసా? 100 రూపాయలు ఇస్తాను, మతం మారుతావా, జై శ్రీరామ్ అంటావా? ఈడా సార్ మాట్లాడేది? లాస్ట్ A to Z ప్రశ్నలు ఒకటి అడుగుతాను చెప్పండి. ఆయన ఇచ్చిన అసలు వాడిని అడగమనండి సార్. సార్ నేను ఒక మాట చెప్తున్నాను సార్, వాడిని అడగమనండి సార్. ఆయన కూడా కాదు, వాడిని అడగమనండి సార్. ఓకే సరే, లైవ్ డిస్కషన్కి వస్తాను. ఈ ఛానల్లో నన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు అలియాస్ రాధాకృష్ణ, నువ్వు నిజంగా ఎక్కడ వాళ్ళకి కాదు, మీ వాళ్ళకే పుట్టుంటే ఈ ఛానల్లో ఇంటర్వ్యూకి రా. నువ్వు నేను ఇద్దరమే వద్దాం. నేను మగాడిని, నువ్వు మగాడు అయితే ఒక్కడవే చేసుకుని రావడం కాదు. ఈ ఛానల్లో కూర్చొని డిస్కషన్ చేద్దాం. ఈ పాంప్లెట్ గురించే డిస్కషన్ చేద్దాం. నేను సిద్ధంగా ఉన్నాను. ఏబీపీ దేశం ఛానల్లో చెప్తున్నాను, నీ పాంప్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం. నీ రామాయణం గురించి, నా బైబిల్ గురించి మన ఇద్దరం కూర్చొని డిస్కషన్ చేద్దాం. నిజంగా ఒక మగాడు అయితే, మగతనం ఉంటే నిజంగా ఇంకా వద్దులే, అదే అయితే రా. ఓకే అజయ్ బాబు గారు, చివరిగా ఏం చెప్తారు? మీరేంటి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? నేను చర్చ పాస్టర్ సార్, ప్రశాంతంగా నా పని చేస్తాను. క్రైస్తవ జోలికి వచ్చిన రాధా మనోహర్ దాస్ గారిని కూడా నేను లేచి వెళ్ళిపోను సార్. క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకి మమ్మల్ని మనుషుల్లాగా చూడమని మాత్రమే అడుగుతున్నా. మేము మిమ్మల్ని గౌరవిస్తాం, మీరు మమ్మల్ని గౌరవించండి. కాదు కూడదు బాంచ తేస్పారత్వం అని అన్నారు అనుకో, సమాధానం అదే స్థాయిలో సమాధానం. పాస్టర్ అండి మీరు, డెఫినెట్ గా పాస్టర్. యేసుప్రభు ఏం చెప్పారు? యేసుప్రభు నిన్ను పొరుగువారిని ప్రేమించమని చెప్పారు. పొరుగువారంటే ఆపదలో ఉన్నవాడు సార్, ఆకలితో ఉన్నవాడు. వీడికి తిండి ఎక్కువ, పొట్ట ఎక్కువ తిరుగుతున్నాడు. వీడు పొరుగువాడు అండి సార్, వీడు శత్రువుడు, నేను క్రీస్తు విరోధి వీడు. కరుణామయుడు సినిమా చూశాను. సినిమాలు వేరు, నేను చూశాను. అందులో వాస్తవాలు ఉన్నాయి కదా, బైబిల్లో నుంచి తీసుకొని వచ్చింది కదా. నేను పాస్టర్ కాబట్టి ఇది మీకు ఇబ్బందికరంగా ఉన్నా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీరు అగ్రెసివ్ గా మాట్లాడుతున్నట్టు. నిరభ్యంతరంగా అడగండి. అయితే నేను ఒక మాట చెప్తాను వినండి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి అర్థానికి ఉండే ఆత్మీయ అర్థం ఉంటుంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ అర్థం ఏంటో అర్థమేంటి నాకు తెలుసు. అయితే రెండో విషయం కూడా చెప్తాను. ఒకవేళ క్రిస్టియన్ సొసైటీ ఎవరు లేరుగా మాట్లాడేవాళ్ళు, క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ నేను మాట్లాడాల్సి వచ్చినా మనుషుల కాళ్ళు పట్టుకోను, ఏసై కాళ్ళు పట్టుకుంటాను వెళ్ళి, క్షమించిన ఆయన అని. అక్కడికే వద్దురా, నువ్వు నరకానికి పోరా, పాపిస్తోడా, పరమ దుర్మార్గుడు అంటే నరకానికి వెళ్తారు. ఇప్పుడు ఏంటి చెప్పండి? బాగుంది. నేను అడిగే ప్రశ్న, నేనేం భాష్యం చెప్పాను, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఏంటంటే నాకు బాగా ఆలోచింపజేసినటువంటి అంశం కూడా, యేసుప్రభు శిష్యుల్లో 12 మంది కదా ఉండేది. అందులో ఒక అతను యేసుప్రభుని అమ్మేస్తాడు, రైట్? నాకు తెలిసినంత వరకు నేను కూడా కొంచెం యేసుప్రభు గురించి తెలుసుకున్నాను. అట్లాగే సినిమాలు లేకపోతే వాటి సాహిత్యం నాకు తెలుసు. యేసుప్రభు ఎక్కడ కూడా అతన్ని ఒక మాట కూడా అన్నట్టు నాకు అనలేదు కదండి. చివరి వరకు ఎవరండి ఆయన ఏం చేశారు? ఇస్కరియోతు యూదా ఆయన కదా చివరి వరకు స్నేహితుడానే పిలిచాడు.
చంపేసే సమయానికి కూడా ద్రోహం చేసి ఆయన్ని పట్టించే సమయం వరకు కూడా ఆయన ఎవరో ఆయనకు ముందే తెలుసు. ఆయన ముద్దు పెట్టుకొని నన్ను అప్పగించడానికి వచ్చావు కదా స్నేహితుడా, ప్రేమగా అది నాకు బాగా నచ్చినటువంటి ఆయన వేరు సార్. అయితే అదే సమయంలో కత్తి తీసుకొని చెవి నరికిన పేతురు అక్కడ. నేను ఆ టైప్ కొంచెం ఆ టైప్. అయితే మీరు యేసు ప్రభు గురించి మీరు బోధించే వ్యక్తి, మీరు ఇలా మాట్లాడితే మీ సంఘస్థులు అద్భుతంగా ఉంటారు. మీరు నన్ను చెప్పనండి ఈ మాట. అన్యాయాన్ని ఎదిరించేటప్పుడు అజయ్ బాబు ఇలాగే మాట్లాడతారు సార్. వాక్యం చెప్పేటప్పుడు అందులో ఉండే రెండో కోణాన్ని మీరు చూస్తారు. వాక్యంలో మీరు ఇదే చెప్తారా? వాక్యంలో ఒకసారి మా చర్చికి రండి సార్, ఎందుకంటే సార్ దేవుని పిల్లలకి దేవుని వాక్యమే చెప్తాను. ఎలాంటి లుచ్చా లఫంగా నా కొడుకులకి ఎలాగే సమాధానం ఇస్తాను. నేను ఆ ప్రశ్న పూర్తిగా అజయ్ గారు మీరు చెప్పండి. యేసు ప్రభు ఆయన అక్కడ మీరు కొలిచే దేవుడు, ఆయన అక్కడ ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ చేయలేదు. ఎందుకని? ఆయన లేఖన నెరవేర్పు కొరకు వచ్చాడు కాబట్టి. అంటే ఆయన ఏదైనా చేస్తే అలా జరగాలి అని చెప్పి రాయబడినటువంటి లేఖనం ఆగిపోతుంది కదా. అంటే ఒక్క బైబిల్లో వాక్యం, ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి తప్ప లైన్ దాటలేదు. మీరు ఆయన ఫాలోవర్. మీరు కూడా ఆయన చెప్పిన మాట, మీరు జీసస్ చెప్పిన మాట మీరు తప్పకూడదు అని నేను అంటాను. ఏమంటాను? నేనేమంటానంటే ఆయన అంటే నాకు పిచ్చి. ఇస్కరియోతు యూదా ద్రోహం చేశారండి. రాధా మనోహర్ దాస్ గారు మీకు ఏం చేశారు? అపోస్తులు క్రైస్తవ సార్ ఒక్కటి చెప్తున్నాను. రాధా మనోహర్ దాస్ సార్ ఒక్క విషయం వినండి సార్, ఒక్క విషయం. ఇస్కరియోతు యూదా కన్నా వినండి సార్, వినండి ఒక్క విషయం. వాడు పరిశుద్ధాత్మని దూషించాడు. ఎవరు? రాధా మనోహర్ దాస్. పరిశుద్ధాత్మని అంటే వినండి సార్, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు. ఏంటంటే మీరు తండ్రి అయిన దేవుణ్ణి తిట్టండి, క్షమాపణ ఉంది. నన్ను తిట్టండి, మీరు ఎన్నంటారో అనండి, క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్ముడి గురించి నోరు తెరిచి ఒక్క తప్పుడు మాట మాట్లాడారా, ఈ యుగమందైన్నో ఏ యుగమందైన్నో మీకు పాప క్షమాపణ ఉండదు అని చెప్తాడు. అలాంటి పరిశుద్ధాత్మను వాడు దూషించాడు. దూషించి వాడు క్రీస్తు విరోధి. ఎవరండి? దేవుడే ఇస్తాడు. మరి క్రిస్టియానిటీ, ఇస్లాం మరొక వైపు మమ్మల్ని పట్టుకుని ఎడారి మతాలు అంటాడా? నాకు తెలియకడుగుతాను. ఇజ్రాయెల్ పక్కన ఉండే ఎడారంతా, అరేబియా దేశాల పక్కన ఉండే ఎడారంతా, మన భారతదేశం పక్కన ఉన్న తారెడారు ఏది పెద్ద సార్? ఎవరు సార్ ఎడారి మతం? క్రైస్తవులది, ముస్లిమ్స్ ఎడారి. ఇటు రావాలి సార్, ఈ డిస్కషన్ రావాలి. మీరు ఇలా మాట్లాడితే వాడు ఖచ్చితంగా రావాలి. వాడు కనీసం రోషం వచ్చైనా వస్తాడేమో. ఉప్పు కారం తిండేమో వీడు, ఉప్పు కారం తిండేమో వీడు. వ్యక్తిగతంగా మనం వెళ్ళదు కానీ నేను అడుగుతున్నా, రాధా మనోహర్ దాస్ గారు ఉప్పు కారం తినరేమో. ఇస్కరియోతు యూదా అని మీరు అన్నారు కదా, ఇస్కరియోతు యూదాకైనా క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్ముని తిట్టిన వీడికి క్షమాపణ లేదు. బైబిల్ చెప్తుంది ఆ విషయం. జీసస్ డిసైడ్ చేస్తారండి. అట్లా కాదు, బైబిల్ మాట దాటి ఆయన చేసేది ఏముండదు. వాక్యమే క్రీస్తు గనుక. రేపు మీరు అనుకున్న డిబేట్ జరిగి ఆ డిబేట్ లో మీరు అన్నటువంటి అంశాలు ఆయనకు ఒకవేళ ఒప్పుకొని అంగీకరించి ఆయన కూడా అందులో చెప్పినట్టు మతం మారితే పరిశుద్ధాత్ముని దూషించిన వారికి క్షమాపణ లేదు. మేము రానిచ్చేదేంటి సార్? వాడు జీవితకాలం నేను క్రైస్తవుని ఆయన తిరిగినా క్షమాపణ ఉండదు వాడికి. ఎందుకంటే వాడు లైన్ క్రాస్ చేశాడు. పరిశుద్ధాత్ముడు అనే శక్తిని నోటుకొచ్చినట్లుగా మాట్లాడాడు అతను. క్షమాపణ లేదు అతనికి. బైబిలే క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువే క్షమించలేడు అతన్ని. ఎవరు క్షమిస్తాడు? ఒకవేళ ఆయన మారి ఎక్కడికి పోతారు? ఎందుకంటే మాట మారిన దేవుడు, మాట మార్పు లేని దేవుడు. అంటే బైబిల్లో నరకానికి ఖచ్చితంగా అగ్నిగుండానికి పోతాడు సార్. శాపంలాగా ఉంది. మరి ఆయనకి అగ్నిగుండానికి వెళ్తాడు. అవకాశం ఇవ్వరా సార్? నేను నా శత్రువుని ప్రేమిస్తాను సార్, క్రీస్తు విరోధనైనా ప్రేమిస్తాను నేను. కానీ పరిశుద్ధాత్మను దూషించిన వాడికి పాప క్షమాపణ లేదని బైబిల్ చెప్తుంటే ఇంకా వాడికి ఇంకా క్షమాపణ ఏంటి? అందరి కోసం ప్రార్థన చేస్తా అంటారు మీరు. ఒకసారి చేయాలి, అస్సలు చేయను సార్. నేను చేయను సార్. ఒకవేళ తప్పైతే నేను నరకానికి వెళ్తాను సార్. నేను సిద్ధంగా ఉన్నాను కదా. ఓకే అజయ్ గారు, అజయ్ బాబు గారు, చాలా అంశాలు మనం పరిశీలించాం. అయితే మొత్తం మీద ఈ చర్చా కార్యక్రమం కూడా, ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనంతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతకుముందు ఒక 10-15 ఏళ్ళు అనుకుంటా ఎక్కువగా ప్రాంతీయ భేదాల మీద చర్చలు, అక్కడ జరిగిన చర్చలు తెలంగాణ, ఆంధ్ర అంటూ చాలా జరిగాయి. ఇప్పుడంతా కూడా కులం, మతం మీద బాగా చర్చలు జరుగుతున్నాయి. మా ఉద్దేశం కూడా ఏంటంటే మత సామరస్యానికి ప్రతీకలుగా ఉండాలి. ఒక ఆధ్యాత్మిక, ఒక మతంలో ఉన్న ఆధ్యాత్మిక అంశాలను అందరూ అర్థం చేసుకోవాలి, ఇంకొక మతంలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు అందరూ అర్థం చేసుకొని సామరస్యంతో ముందుకెళ్లాలన్న ఉద్దేశం కొద్దే ఈ చర్చ తప్ప వ్యక్తిగత వైషమ్యాలు పెంచడానికి, లేకపోతే ఆ మతం గొప్ప ఏ మతం గొప్ప అని మేము జడ్జ్ చేయడానికి, మా ఛానల్ తరపున జడ్జ్ చేయడానికి కాదు. రెండోది కూడా
రాధా మనోహర్ దాస్ గారితో ఇంటర్వ్యూ అప్పుడు ఆయన కూడా ఇతను అన్నారు, మీరు మమ్మల్ని కార్నర్ చేస్తున్నారా, మీరు కూడా పాస్టర్లు చేయండి అన్నటువంటి మాటలు తీసుకోవచ్చు. అందులో మీ పేరు కూడా ఉదహరించడాన్ని బట్టి మేము ఈ ఇంటర్వ్యూ కూడా చేయాలనేది మీ ఇంటర్వ్యూ కూడా మీతో చేయాలనేది జరిగింది. దాని ప్రకారం ఇదైంది. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? రాధా మనోహర్ దాస్ గారితో నేను డిబేట్కి వస్తాను సార్. రాధా మనోహర్ దాస్ని డిబేట్కి ఈ ఏబీపీ దేశం సాక్షిగా ఆయన మత గ్రంథాల మీద బైబిల్ మీద డిబేట్ కార్యక్రమానికి మీరుగానే ఏర్పాటు చేస్తే నేను సింగిల్గా డిబేట్కి వస్తాను. అతను వస్తాడేమో. మీరు ఒక పాస్టర్ని చేస్తారా అని అడిగారు, మీరు చేశారు, ఆల్రెడీ పిలిపించారు, కూర్చోబెట్టారు. రాధా మనోహర్ దాస్ని ఏమడిగారు నాకు తెలియదు, కానీ మా క్రిస్టియానిటీ పేరుతో జరుగుతున్న కొంత ఏదైతే ఉందో అదంతా బయటికి తీశారు మీరు. ఇప్పుడు నేను ఓపెన్గా అడుగుతున్నాను, రాధా మనోహర్ దాస్ నిజంగా హిందువు అయి ఉంటే డిబేట్కి రమ్మనండి సార్.